హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. గుడ్ న్యూస్ చెప్పారు. రైతు భరోసా సంబంధించి వానాకాలం పంట పెట్టుబడి సాయం సంబంధించి ఎకరానికి మన అందరి ఖాతాల్లో అయితే డబ్బులు అయితే వేస్తామని, ఇందుకు సంబంధించి కసరత్ అయితే పూర్తి స్థాయిలో స్టార్ట్ అయినట్లు రేవంత్ రెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇప్పటికే ఇచ్చారు. దీనికి సంబంధించి మరొక అప్డేట్ అయితే అందించారనమాట. రేపు మనకు ఏ జిల్లాలో డబ్బులు పడతాయి, ఎన్ని ఎకరాల వరకు ఉన్న వారికి డబ్బులు పడే అవకాశాలు ఉంది. దాంతో పాటు రైతు భరోసా అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కంప్లీట్ అవుతుంది, అసలు ఈ వానాకాలం సంబంధించి పంట నిధులు అనేది మనకి నెలలో వస్తుందా రాదా, ఎంతమందికి వచ్చే అవకాశాలు ఉంది, ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది, ఏ జిల్లాలో ముందుగా డబ్బులు పడతాయి, కావాలంటే ఏమైనా అప్డేట్స్ చేసుకోవాల్సి అయితే ఉంటుందా, లేదంటే ఏదైనా కార్డు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, అన్నిలో పోర్టల్లో మన అంటే వ్యవసాయ అధికారిని కలిసి ఏమైనా డాక్యుమెంట్లు ఇవ్వాల్సి ఉంటుందా, ఇందుకు సంబంధించి కొత్త రూల్స్ ఏమొచ్చాయి, కొత్త గైడ్ లైన్స్. తెలంగాణ రాష్ట్రంలో సాగు చేస్తున్నటువంటి రైతులందరూ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. అయితే రానే వచ్చిందనమాట శుభవార్త, గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు, 15 ఎకరాలు సాగు చేస్తున్నటువంటి రైతులందరికీ ఎదురుపై న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. దీనికి సంబంధించి సబ్ కమిటీ అయితే వేయడం జరిగిందనమాట. ఈ నివేదిక అనేది ప్రభుత్వం దగ్గరికి ఆల్రెడీ వచ్చినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. గతం ప్రజల నుంచి, రైతుల నుంచి, రైతు సంఘాల నుంచి, ప్రతి జిల్లా గ్రామాల వారిగా ఒపీనియన్, పలు సూచనలు, కలెక్టర్లు ఏ విధంగా ముందుకెళ్లాలి, ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉంది, ఎన్ని ఎకరాల వరకు జమ చేయాలి, మొదటి విడత, రెండవ విడత, మూడవ విడత ఏ రకంగా ముందుకెళ్లాలి, ఇందుకు సంబంధించి గతంలోనే కేబినెట్ భేటీలో చర్చించి కొన్ని ఫైనల్ అయితే చేశారు. మరికొన్నిటిని అయితే యాడ్ చేయడం జరిగిందనమాట. ఇందుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా ఉన్నట్లు కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. ఈ రూల్స్ అనేది తప్పనిసరిగా అందరూ కూడా వర్తిస్తాయి. అన్ని కూడా తప్పనిసరిగా మీరైతే పాటిస్తేనే మీకు అకౌంట్లో అనేది ఎకరానికి 15,000 రూపాయలు అయితే జమ అవుతాయని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే సర్వే అనేది మనకు నవంబర్ 6 తారీఖు నుంచి స్టార్ట్ చేసుకున్నట్లయితే మొదటి దశ వచ్చేసి స్టిక్కర్లు ఇంటింటికి అంటించడం జరిగింది. తర్వాత మనకు ఏదైతే ఎన్యూమరేటర్ 150 ఇండ్లు కేటాయించారో ఆ ఇండ్ల ప్రకారం అయితే ప్రతి ఇంటిని అయితే సర్వే చేస్తున్నారు. దాదాపు 10 పేజీలతో కూడుకున్నటువంటి నివేదికలో పూర్తి స్థాయిలో 55% మేరకు సర్వే అనేది పూర్తి అయినట్లు రిపోర్ట్ అయితే వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ఇందుకు సంబంధించి ఆ వివరాలతో సానుకూలంగా సంతృప్తి చెందినట్లు కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. గుడ్ న్యూస్ చెప్పారు. సర్వేలో చాలా మంది పొరపాట్లు అయితే చేస్తున్నారట. కొంత ఏదైతే ఆధార్ కార్డు ఏ అడ్రస్ ఉందో ఆ అడ్రస్ ప్రకారం అయితే మీకు వెళ్ళి చేసుకోవాలని చెప్పేసి చాలా మంది అంటున్నారు. అయితే దానికి సంబంధించి అలా కాకుండా మీరైతే ఎక్కడైతే నివాసం ఉంటున్నారో ఆ ప్రాంతానికి సంబంధించి ఎన్యూమరేటర్ వచ్చినప్పుడు మరొక ఏదైతే ఫామ్ ఉందో అది తీసుకుని అందులో ఫామ్ నింపే విధంగా వారైతే సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే గైడ్లైన్స్ ఇచ్చారు. కాబట్టి తెలియక 2 చోట్ల జరుగుతుందట. ఒకటేమో వారు అడ్రస్ ఉన్న చోట, ఒకటేమో వాళ్ళు నివాసం ఉన్న చోట జరుగుతుందట. ఇలాంటి కాకుండా ఏదైనా ఒకటి కన్ఫర్మ్ అయితే చేసుకునే విధంగా చర్యలు తీసుకోండి అని చెప్పేసి కొంతమంది ఆసరా పెన్షన్ రాలేదంటున్నారు, కొంతమంది ఏమో రైతు రుణమాఫీ, కొంతమంది ఏమో కరెంటు, కొంతమంది ఏమో గ్యాస్ సిలిండర్, ఇలా కొంతమంది అయితే రైతు బంధు, రైతు రుణమాఫీ సంబంధించి కూడా కొత్తగా అప్లికేషన్ చేసుకుంటున్నారట. ఉన్నట్లయితే మీరు తప్పనిసరిగా జీవిత పెన్షన్లు అనేది అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే చెప్పడం అయితే జరిగిందండి. రేపు మనకి ఏ జిల్లాలో డబ్బులు పడతాయి, రైతు భరోసా సంబంధించి ఎన్ని ఎకరాల వరకు డబ్బులు పడతాయి, అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో రైతులందరూ ఎంతో మంది ఎన్ని ఎకరాలకు డబ్బులు పడతాయని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ తరుణంలోనే త్వరలోనే మీ అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడతాయట. ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అది ఎప్పటి నుంచి జమ అవుతుంది, రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా ఇందుకు సంబంధించి ఒక డ్రాఫ్ట్ ను అధికారులకు అయితే ఆదేశాలు అయితే తయారు చేశారు. మీరు నివేదిక రెడీ చేయండి, ఏ రకంగా ముందుకెళ్దాం, రైతు భరోసా సంబంధించి వానాకాలం అయితే పంట పెట్టుబడి సాయం ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి సంవత్సరం అవుతుంది. అయితే చాలా వరకు రైతు రుణమాఫీ సంబంధించిన డబ్బులు రైతు భరోసాకి అయితే వేశారని గతంలోనే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అటువంటిది కాకుండా ఈసారి మొత్తానికి రైతు భరోసా అనేది ఎకరానికి 15,000 రూపాయలు మీ అకౌంట్లో డబ్బులు జమ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో జరిగాయని ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. రైతు భరోసా పైన రేవంత్ సర్కార్ అయితే ముమ్మరం చేస్తుంది కసరత్తు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు చాలా మంది దీపావళి నుంచి పడతాయని చెప్పారు. తర్వాత నవంబర్ అయితే వచ్చేసింది కాబట్టి కొంతమందికి అయితే అకౌంట్ లో డబ్బులు అయితే పడుతున్నాయి. దీనికి ప్రధాన రీజన్ వచ్చేసి ధరణికి సంబంధించి ఎవరైతే
భూమాతగా కన్వర్ట్ అయ్యారో. దాంతోపాటు కొంతమంది ఆ డిజిటల్ క్రాప్ సర్వే అనేది వ్యవసాయ అధికారులు అయితే ముగించారనమాట. యాప్లో అయితే డీటెయిల్స్ అన్నీ ఎంట్రీ అయితే చేయడం జరిగింది. ఆ డీటెయిల్స్ ప్రకారం అయితే కొంతమందికి 1 ఎకరం నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే 15 ఎకరాల వరకు విడతల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎవరైతే కంప్లీట్ అయిందో వారికి అయితే టెస్టింగ్ కోసం అయితే పడుతుంది అండి. కొంతమంది చెప్తున్నారు అన్న మాకు ₹1 కూడా రావడం లేదు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వచ్చే అవకాశాలు ఉంది, దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వండి, ప్రభుత్వం మరి మూమెంట్ ఎట్లా ఉందని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఏర్పడిన తర్వాత రైతు భరోసా ఒకసారి కూడా రిలీజ్ చేయలేదు కాబట్టి ఇందుకు సంబంధించి తుది నిర్ణయం అదేవిధంగా త్వరలోనే విడుదల చేయబోతున్నారట. కసరత్తు అయితే స్టార్ట్ అయిందన్నమాట. ఇప్పటికే ఏ డేట్ నుంచి వేస్తామని ప్రభుత్వం గతంలో చెప్పిన దాని ప్రకారం అయితే మనకు నవంబర్ చివరాక నుంచి స్టార్ట్ చేసుకున్నట్లయితే 29 తారీఖు స్టార్ట్ చేసుకొని డిసెంబర్ మొత్తం కూడా మనతో అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడతాయని చెప్పారు. అయితే ఇందుకు సంబంధించి మనకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఎలాంటి ప్రశ్నలకు చర్చలకు తావివ్వాలి, దాంతోపాటు ఎలాంటి క్వశ్చన్లు రేజ్ చేసే అవకాశాలు ఉంది, రైతులకు ఎలా మనకు రైతు భరోసా ఇవ్వాలి, కౌలు రైతులకు ఎలాంటి రూల్స్ పెట్టాలి, తుది నిర్ణయం గైడ్లైన్స్, ప్రభుత్వానికి సంబంధించి నిధులు ఎలా ఉన్నాయి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతాయి, ఇప్పుడు ప్రశ్నలన్నిటికీ రైతుల నుంచి అదేవిధంగా విపక్షాలన్నిటికీ చెక్ పెట్టే విధంగా ప్రభుత్వం అయితే కసరత్తు అయితే స్టార్ట్ అయిందన్నమాట. సంబంధించి గతంలోనే కొన్ని నివేదికలు అయితే వచ్చాయట. ఈ మంత్రి ఉపసంఘానికి సంబంధించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు అయితే అధ్యక్షులుగా అయితే ఉన్నారు. ఎలాంటి గైడ్లైన్స్ రూపొందించాలి, ఎలాంటి గైడ్లైన్స్ పెట్టకూడదని చాలా మంది అయితే ఇందుకు సంబంధించి ఒపీనియన్ కావచ్చు రైతుల నుంచి చెప్పిన విధానం ప్రకారం సీఎం రేవంత్ రెడ్డికి అయితే చెప్పారట, వివరించారు. 7.5 ఎకరాల వరకు సీలింగ్ పెట్టాలని. అయితే కొంతమంది కలెక్టర్లు 7.5 కాకుండా 10 ఎకరాల వరకు పెట్టినట్లయితే ఎంత సాగు చేసినా 10 ఎకరాల వరకు, ఒకవేళ 100 ఎకరాలు ఉన్నా కూడా 10 ఎకరాలు వచ్చే విధంగా, అదేవిధంగా 100 ఎకరాలు ఉంటే ఆ 100 ఎకరాల్లో సాగులో 10 ఎకరాలు ఉంటే ఆ 10 ఎకరాలు కౌలు రైతులకు ఇవ్వాలి, ఆ 10 ఎకరాలు యజమానికి కూడా ఇచ్చే విధంగా ప్రభుత్వం వారిని ఎంపిక చేసుకునే విధంగా ఒక్కొక్క డ్రాఫ్ట్ని అయితే సిద్ధం చేశారట. దానికి ఈ నెలలోనే మనకు తుది నివేదిక, తుది రిపోర్టు, గైడ్లైన్స్ అయితే రిలీజ్ చేసి దాంతోపాటు అసెంబ్లీలో అయితే చర్చించనున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. వీటికి సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వం అయితే దాదాపు కసరత్తు అయితే దగ్గరికి వచ్చింది కాబట్టి సమయం అనేది ఇంకొక మరో 10 రోజులు మాత్రమే ఉంది నెల. సో మొత్తం మీద అయితే 7,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారు 45 రోజుల్లో విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో. సో ఈ డబ్బులు అనేది మీ అకౌంట్ లో తప్పనిసరిగా రావాలంటే మీరు వ్యవసాయం చేసి ఉండాలి. ఈ కేవైసీ కావచ్చు, మీ అకౌంట్ అనేది రన్నింగ్ లో ఉన్నట్లయితేనే డబ్బులు అయితే పడతాయని ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ రావడం జరిగింది. పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వం ఏం చేస్తుందట, ఈ ఏదైతే అసెంబ్లీ బడ్జెట్ లో ఉందో ఈసారి కాక ఒకవేళ బడ్జెట్ కుదిరినట్లయితే ఈసారి, లేదంటే మనకు పూర్తి స్థాయిలో కొత్త సంవత్సరం కానుకగా వేయనున్నారట. మరొక ఆప్షన్ ఏంటంటే మనకు డిసెంబర్ 7 తారీఖున కాంగ్రెస్ ప్రభుత్వం బర్త్డే కాబట్టి అదే రోజు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు అందరూ ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి ఇప్పటివరకు రైతు రుణమాఫీ 3 విడతలు అయింది. ఇంకా కాకుండా ఎవరైతే ఉన్నారో 4 లక్షల మంది అర్హత సాధించారో గతంలో చెప్పారు. ప్రస్తుతానికి ఆ సంఖ్య పెరిగే అవకాశాలు అయితే ఉంది కాబట్టి 5,000 కోట్లు. దాంతోపాటు అదే రోజు పూర్తి స్థాయిలో కూడా రైతు భరోసా సంబంధించినటువంటి నిధులు అనేది ఒకేసారి విడుదల చేసి అందరి అకౌంట్లో కూడా జమ చేయాలి. దానితో పాటు మహాలక్ష్మికి సంబంధించి 2,500 రూపాయలు కూడా జమ చేయాలని ప్రభుత్వం అయితే గైడ్లైన్స్ ఆ రోజు రిలీజ్ చేయబోతున్నారట. ఇప్పటికే పూర్తి స్థాయిలో కసరత్తు అయితే స్టార్ట్ చేసినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మొత్తం మీద అయితే ప్రభుత్వం ఉన్నప్పుడు పంట పెట్టుబడి సాయానికి అయితే వచ్చేది. ప్రస్తుతానికి అయితే వరి అనేది చాలా వరకు అయితే అయింది, కొంత కోతలు అయితే స్టార్ట్ అయింది, కొంత ఇప్పుడు ప్రస్తుతానికి దున్నకాలకైతే వచ్చింది మరో సెకండ్ పంట కోసం. ఇప్పుడు ప్రస్తుతానికి పత్తి వేసిన వారు కూడా మరొక పంట కోసం అయితే సిద్ధపడుతున్నారు కాబట్టి మొత్తానికి డబ్బులు అనేది చేతికి కనీసం అందినా కూడా పంట సాయం అయితే ఉపయోగపడేదని చెప్పేసి చాలా మంది అయితే అంటున్నారు. కానీ ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ అయితే తుది నివేదిక, తుది డేట్ అనేది ఫైనల్గా ప్రభుత్వం అయితే చేయాల్సి అయితే ఉంది. దీనికి సంబంధించి మనకు ఈ నెల చివరాఖరి నుంచి స్టార్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్లు కూడా ఒక అప్డేట్ రావడం అయితే జరిగిందండి. ప్రభుత్వ మూవ్మెంట్ అనేది ప్రతిరోజు రైతు భరోసా, అదేవిధంగా సన్న ఓట్లకు సంబంధించి డబ్బులు, ఇక మిగతా పథకాలు రన్నింగ్ లోనే ఇందిరా మిల్లు కూడా ఇవ్వనున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో మనకు వచ్చే నెలలో ఎలక్షన్లు అయితే గ్రామ స్థాయిలో సర్పంచ్ ఎలక్షన్లు ఉండబోతున్నాయి. అవన్నీ కూడా జరగాలంటే ప్రభుత్వం ఇలాంటి కొన్ని పథకాలు, బడ్జెట్ ఎంత ఉంది, ఏం కథ మొత్తం అన్ని చూసుకొని మొత్తం మీద అయితే ప్రభుత్వం అయితే పనితీరు అయితే ఉండబోతున్నట్లు కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సీఎం రేవంత్ రెడ్డి ఆల్రెడీ డబ్బులు అయితే ఉన్నాయి ఆర్థిక శాఖ దగ్గర. సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ వేస్తే సరిపోతుంది. అందరి అకౌంట్లు అయితే విడతల వరకు 1 ఎకరం నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే 15 ఎకరాలు దాదాపు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే అప్డేట్ రావడం జరిగిందండి.
జరిగిందండి. కానీ ఇందులో ముందుగా 5 ఎకరాల లోపే ఫస్ట్ విడతలో పడతాయట. తర్వాత 5 ఎకరాల నుంచి 10 ఎకరాల లోపు కొన్ని కండిషన్లు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు, అప్పుడు రేషన్ కార్డు, దాంతోపాటు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు, కొంత పూర్తి స్థాయిలో కూడా 5 ఎకరాల వరకు అంటే 5 ఎకరాల్లో కొంతమంది వ్యవసాయం చేస్తున్నారు, కొంతమంది శాతం కాక పూర్తి పడగ పెట్టిన మరి వాళ్ళకి ఇవ్వకపోతే ఎలా, నిజంగా సాగు చేసిన వారికే ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఈ డేటా ఎలా తీసుకుంటారంటే ఈ సర్వే అనేది జరుగుతుంది. ఈ సర్వేతో పాటు శాటిలైట్లో గుర్తించి ఆ సమాచారాన్ని అంతా కూడా నిక్షిప్తం చేసిన తర్వాతనే ఒక్కసారి ఫైనల్గా మన అకౌంట్లో అయితే డబ్బులు అయితే రిలీజ్ చేయనున్నారని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి.